నాంపల్లి పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. మంటలార్పిన ఫైర్ సిబ్బంది దీంతో పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పటంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, నాంపల్లిలోని పెట్రోల్ బంక్ లో ట్యాంకర్ నుండి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్నటువంటి సమయంలో ర్యాపిడ్ ఫోర్స్ తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగానే వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సో ఈ ఫైర్ ఒక్కసారిగా కంట్రోల్ చేశారు. మంటలు వేగంగా రావడంతో, భారీ స్థాయిలో రావడంతో ఒక పెను ప్రమాదం జరిగిందని అనుకున్నారు. పక్కనే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అయితే భారీ పెను ప్రమాదం అయితే తప్పింది. ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పడంతో భారీ పెను ప్రమాదం అయితే తప్పింది. ట్యాంకర్ నుండి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్నటువంటి సమయంలోనే మరి ఇది జరిగింది. మరి పెట్రోల్ అన్లోడ్ చేయడం, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ను ఫిల్ చేయడం, ఇదంతా రెగ్యులర్ గా చేసేటువంటి పని అయినప్పటికీ కూడా ఈసారి ఎందుకు ఆ విధంగా జరిగింది అనేటువంటి రీజన్స్ ను ప్రస్తుతం అటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు దీనిపైన. మొత్తానికి అయితే అక్కడ ఎవరికి అయితే ఎటువంటి ప్రాణహాని లేదు, అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. కానీ పెట్రోల్ బంక్ లో ఒకసారి ఈ సంఘటన జరగడంతో భారీ శబ్దం వచ్చింది. పక్కనే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అలాగే అక్కడ ఆస్తి నష్టం కేవలం పెట్రోల్ బంక్ మాత్రమే జరిగింది. సో దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది దీనిపైన. ఓకే సాయి, థ్యాంక్ యూ.